మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. ఈరోజు మీ అందరు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు సిఎస్ఐ ఆల్మనిక్ ప్రకారం కమ్యూనికేషన్ సండేగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఆదివారం అంశం ఏమిటంటే అనుకూల స్థితులలో సువార్త ప్రకటించుట. అనుకూల స్థితులలో సువార్త ప్రకటించుట అనే అంశం మీద ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా మనం చూస్తే కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి తన భావాలను, తన ఆలోచనలను, ఒక సమాచారాన్ని మరో వ్యక్తికి అర్థమయ్యే విధంగా చేరవేయడమే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనే పదం గ్రీక్ భాష నుండి వచ్చింది. కమ్యూనస్ అంటే అర్థం ఏంటంటే సామాన్యంగా పంచే విషయం. దీన్ని ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అంటారు, తెలుగులో వార్త, సంభాషణ, సందేశం అంటారు. కాబట్టి ఈ కమ్యూనికేషన్ అనేది మాటల ద్వారా కాదు, కానీ రాత ద్వారా, మనం ప్రవర్తన ద్వారా, మనం చేసే సైకిల్ ద్వారా కలిగి ఉంటుంది. దేవుడు మనిషిని సంబంధాల కోసం సృష్టించాడు. అందువల్ల మన జీవితం మొత్తం కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక మంచి మాట మనుషులను కలుపుతుంది, ఒక చెడ్డ మాట మనుషులను వేరు చేస్తుంది. అందుకే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మరణమును జీవమును నాలుక అధికారంలో ఉన్నవి అని రాయబడి ఉన్నది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదంగా ఉండవచ్చు, గాయపరచవచ్చు. కాబట్టి మనం క్రైస్తవ జీవితంలో పవిత్రమైన ప్రేమ గల కమ్యూనికేషన్ చాలా అవసరం. దేవుడు కూడా మనతో కమ్యూనికేట్ అయ్యే దేవుడు. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా, కొత్త నిబంధనలో కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన అనేది మనం దేవునితో కమ్యూనికేట్ అయ్యేది. కాబట్టి బైబిల్ చదవటం వల్ల దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాము. అందులో ఇది మనిషికి మధ్య కాదు కానీ, సంబంధం కాదు కానీ, దేవునికి మానవుడికి సంబంధం కలిగి ఉంటుంది. ఇది దేవునికి కలిగి ఉంటుంది. యేసు ప్రభు ఎప్పుడు ప్రేమతో, జ్ఞానంతో, కరుణతో మాట్లాడేవాడు. ఆయన మాటలు ఎలా ఉండేయంటే బాధపడే వారికి ఆదరణిచ్చాయి, పాపులకు మార్పునకు నడిపించాయి, నిరాశలో ఉన్న వారికి ఆశ చూపాయి. ఇట్లాగా మనం కూడా అలానే యేసుక్రీస్తు వలె మనం కూడా మాట్లాడటం నేర్చుకోవాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ చూసినట్లయితే మనం దుష్టమైన మాట మీ నోటి నుండి రాకూడదు, వినువారికి కృప కలుగునట్లు అవసరమైన మేలుకరమైన మాటలే పలుకుడి అని ఇక్కడ రాసి ఉంది. దుష్టమైన మాటలు మనం పలకకూడదని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. యాజ్ ఎ క్రైస్తవులుగా, యాజ్ ఎ క్రిస్టియన్గా మనం అన్నిటినీ మనం చెడు మాటలు, దుష్టమైన మాటలు మనం పలకూడదు. అంటే నెగిటివ్ ఉన్న మాటలు మనం మాట్లాడుకోవాలి, పాజిటివ్ ఉన్న మాటలు మనం మాట్లాడే విధంగా మనం ఉండాలి. ఈరోజు చాలామంది మధ్య అపార్థాలు ఎక్కువయ్యాయి. మనం చూస్తూ ఉంటాం, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, స్నేహితుల మధ్య ప్రేమ విఫలం అవటం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ దీని అన్నిటికీ ఈ అపార్థాలు రావటం కారణం ఏంటి? సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ఇవన్నిటికీ నాశనానికి దారితీస్తుంది. మంచి కమ్యూనికేషన్ కేవలం మాట్లాడటం వల్ల కాదు కానీ వినటం వల్ల కూడా ఒక మంచి కమ్యూనికేషన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ రాసి ఉంటుంది, ప్రతి మనుషుడు వినుటకు ఎగరపడి మాట్లాడుటకు ఆయాసపడాలి అని ఉంది. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మనం ఎటువాడితో మాట్లాడేటప్పుడు ఎటువాడు చెప్పినప్పుడు అతను పూర్తిగా కంప్లీట్ చేసేంత వరకు మనం ఆలకించాలి. ఆలకించిన తర్వాత అప్పుడు మనం ఆయన పూర్తి చేసిన తర్వాత మనం మాట్లాడాలి. సగం విని మనం మాట్లాడకూడదు. ప్లస్ అక్కడ అబద్ధాలు అనేవి ఎక్కువ దారి తీస్తాయి. కాబట్టి మనం ఇటువాడు చెప్పినప్పుడు మనం పూర్తిగా విని ఆలకించిన తర్వాత దాన్ని బట్టి మనం సమాధానం అనేది ఇవ్వాలి. మన మాటలో కృప ఉండాలి. మన కమ్యూనికేషన్ ద్వారా క్రీస్తు ప్రేమ కనబడాలి. ఒక మంచి మాట ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ నిరాశకు గురయ్యే విధంగా ఉండకూడదు.
మన సంఘ సేవలో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఒక ప్రసంగికుడు దేవుని వాక్యాన్ని స్పష్టంగా, ఆత్మీయంగా, హృదయాలు తాకే విధంగా ప్రకటించాలి. బలమైన స్వరం ఉంటే సరిపోదు. ప్రేమతో కూడిన హృదయం ఉండాలి. మోషే నోట్లో మాట్లాడటానికి భయపడేవాడు, కానీ అక్కడ దేవుడు సహాయం చేశాడు. ఇర్మియా కూడా అక్కడ చిన్నవాడు అని అనుకున్నాడు, కానీ అక్కడ దేవుడు అతని నోట్లో మాటలు అనేవి ఉంచాడు. అందులో నిజమైన కమ్యూనికేషన్ దేవుని ఆత్మ ద్వారా ప్రభావితం అయింది. అందుకే వాళ్ళు మోషే, ఇర్మియా వాళ్ళకి దేవుడు సహాయంగా ఉన్నారు కాబట్టి, దేవుని ఆత్మ తోడే ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడగలిగారు. వాళ్ళు ధైర్యంగా, బలంగా మాట్లాడగలిగారు. అలానే దేవుని ఆత్మ మనకు కూడా తోడే ఉంటే మనం కూడా అలాగే ధైర్యంగా, అలాగే మంచి మాటలు, దుష్టత్వమైన మాటలు మాట్లాడకుండా మనం కూడా ఈ సమాజంలో జీవిస్తాం. మనం దేవునితో సమీపంగా ఉండినట్లయితే మనం కూడా మన మాటల్లో నిండిన ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగే కాబట్టి ప్రతి విశ్వాసి మాటలను జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసి కూడా మనం క్రైస్తవులుగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే మనం ఫ్లోలో వచ్చేస్తే కొన్నిసార్లు ఫ్లోలో మాటని జారేస్తాం. ఆ మాట వల్ల ఒక మనిషి చాలా బాధపడతాడు. ఎటువంటి మనం బాధ పెట్టే వాళ్ళం అవుతాం. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడే విధంగా మనం ఉండాలి. క్రీస్తు నడవడికలో మనం నడవాలి. క్రీస్తు ఎలా అయితే మాట్లాడాడో ఆ మాటలు మనం నేర్చుకొని మనం కూడా మాట్లాడాలి. అట్లానే మనం చాలా తక్కువ ప్రేమగా మాట్లాడటం, కానీ కోపంతో మాట్లాడతాం, విసుక్కుంటూ సగం విని మాట్లాడతాం. దానివల్ల ఎక్కువ అపార్థాలు వస్తాయి. అవి కాకుండా పూర్తిగా విని హృదయపూర్వకంగా మనం ప్రేమ కలిగి మాట్లాడాలి. ఎదురు వాళ్ళకి ఆదరణ చూపించే విధంగా మనం మాట్లాడాలి. అలాగే మనం చూస్తే మనం పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం, 4 పాఠ్య భాగాల్లో. అందులో యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం నుండి 15 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే, అక్కడ ఈ అధ్యాయాలు, ఈ వచనాల్లో పరిశుద్ధులైన యేసు ప్రభు గురించి ముందుగా సూచించిన వచనాలు ఇవన్నీ. కాబట్టి ఈ భాగాలు గొప్ప 3 విషయాలుగా మనకి చూపిస్తుంది. ఏంటంటే, శుభవార్త ప్రకటించే వారి మహిమ, దేవుని రక్షణ, బాధలను భరించే దేవుని సేవకుడు అయిన క్రీస్తు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనంలో మనం ఈ 3 మనం చూస్తూ ఉంటాం. ఏంటవి? శుభవార్త ప్రకటించే వారి మహిమ, దేవుని రక్షణ, బాధలను భరించే దేవుని సేవకుడు అయిన క్రీస్తు. మనం మొట్టమొదటిగా 7వ వచనం మనం చూస్తే అక్కడ శుభవార్త ప్రకటించే వారి సౌకర్యం గురించి మనం చూస్తాం. అక్కడ 7వ వచనం ఏముంది? శుభవార్త ప్రకటించు వాని పాదములు కొండల మీద ఎంత అందంగా ఉన్నవి అని ఉంది. ఇక్కడ దేవుని శుభవార్త చెప్పే వారిని ఒక గొప్ప మనిషిగా, ఒక గొప్ప వారిగా చూస్తున్నారు. అక్కడ పాదములు అందంగా ఉన్నవి అంటే వారి సేవ అంత విలువైనదిగా, అంత ప్రీషియస్గా ఉందని అర్థం. అక్కడ పాదములు అందంగా ఉన్నవి అంటే అక్కడ వాళ్ళ సేవ కూడా అంతే అద్భుతంగా ప్రీషియస్గా ఉందని అర్థం. దేవుని శాంతి వార్త తెచ్చేవారు ఆశీర్వాదకులు. దేవుని శాంతి వార్త తీసుకొచ్చేవారు ఆశీర్వాదకులు. యేసుక్రీస్తు రక్షణను ప్రకటించడం పవిత్రమైన పని. యేసుక్రీస్తు గురించి, రక్షణ గురించి ప్రకటించడం చాలా అమూల్యమైన, పరిశుద్ధమైన పని. నిజం చెప్పాలంటే చాలా అద్భుతమైన అవకాశం అది. దేవుని గురించి మాట్లాడడం అంటే ఆషామాషి కాదు. కాబట్టి ప్రకటించడం గురించి, దేవుని రక్షణ ప్రకటించడం చాలా అమూల్యమైనదిగా పనిగా ఇక్కడ మనం చూస్తాం. మనం కూడా దేవుని సాక్షులుగా ఉండాలి. మనం కూడా దేవుని సాక్షులుగా నిలిచి, మనం కూడా ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా నిలిచి మనం జీవించాలి. మనం కూడా వాళ్ళలాగా, అన్యుల్లాగా మనం కూడా
జీవించకూడదు. అన్యులు చేసే పనులు మనం చేయకూడదు. మనం కూడా వాళ్ళకి ఆదర్శంగా ఒక సాక్షిగా నిలవాలి. వాళ్ళకి కూడా ఒక సాక్షులుగా తయారు చేయాలి. మనం ఉదాహరణ, ఒక బాధలో ఉన్న వ్యక్తిని మనం నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్తే ఆయనకి ఉత్సాహంతో ఇంకా ఆశ కలుగుతుంది, బ్రతకాలనే ఆశ కలుగుతుంది. మనం ఇలా పాజిటివ్గా చెప్తే ఒక ఆశ అనేది ఆ వ్యక్తిలో మనం చూస్తాము. కాబట్టి రెండో విధంగా మనం చూస్తే 8 నుండి 10 వచనాలు మనం అక్కడ చూస్తే, ఈ వచనాల్లో సియోను కాపలాదారులు ఆనందంతో కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను తిరిగి రక్షిస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఆనందంతో కేకలు వేస్తూ ఉన్నారు. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ మర్చిపోడు, విడువడు. ఎందుకంటే మన దేవుడు ఇప్పుడు విడనాడని వాడు, విడువడు, మరవనివాడు. తల్లి అయినా మరవచ్చును కానీ తండ్రి అయినా మరవడు అని ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని విడిచిపోని దేవుడు. చెరలో ఉన్న ఇశ్రాయేలులను విడిపించినట్లే మన పాప బంధాల నుండి మనల్ని కూడా విడిపిస్తాడు. ఇశ్రాయేలుని అక్కడ నుండి ఎలా అయితే విడిపించాడో అలానే మనల్ని కూడా మన పాపం నుండి కూడా అలానే మనల్ని విడిపిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. 10వ వచనం మనం చూస్తే, భూమి అంతములు మన దేవుని రక్షణను చూచెదరు. భూమి అంతములు మన దేవుని రక్షణను చూచెదరు. భూమి అంతములు అంటే తరతరములు, యుగములు తరతరములు వచ్చిన వారు మానవులు దేవుని రక్షణను చూస్తారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఈ రక్షణ ఒక దేశానికే కాదు కానీ అందరికీ, ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రక్షణను చూస్తాము. మనం యేసు రక్షణ ప్రపంచం అంతటికి, ఒక్క దేశానికే కాదు కానీ ప్రపంచం అంతటికి కూడా వ్యాపిస్తుంది. ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ఎవరైనా దగ్గరకు వచ్చిన ఆయన స్వీకరిస్తాడు. ఆయన దగ్గరకు ఎవరు వచ్చినా సరే ప్రేమతో, దయతో, కరుణతో స్వీకరిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే వచ్చిన వారిని దూరం పెట్టడు. ఆయన దగ్గర చేర్చుకొని ప్రేమగా మాట్లాడేవాడు అతను. మనం కూడా ఆ విధంగానే మన దగ్గరకు ఎవరైనా వచ్చినా ప్రేమ కలిగి మనం మాట్లాడాలి. ప్రేమ కలిగి వారికి ఏదైనా సాయం చేయమంటే మనం కూడా మనం తోచినంత సాయం మనం చేయాలి. మనం కూడా దేవుడు ఏ విధమైనటువంటి సాయం మనకు చేస్తున్నాడో అటువంటి సేవ మనం కూడా ఇతరులకు సాయం చేసే విధంగా మనం ఉండాలి. 3వది చూస్తే పరిశుద్ధాత్మకు పిలుపు. 11-12 వచనాలు మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, అపవిత్రమైన వాటిని ముట్టకండి అని. అపవిత్రమైన వాటిని, పాపంలో ఉన్న వాటిని ముట్టవద్దు. మద్యపానం ముట్టకండి, పాపంలోకి వెళ్ళవద్దు, పాపం అనే బటన్ని నొక్కవద్దు అని ఇక్కడ మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ జనరేషన్లో చాలా చూస్తూ ఉన్నాం, చంపేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఎవరు నమ్మాలో తెలియట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లోకి, అలాంటి ఆలోచనలోకి మనం వెళ్ళకుండా మన ప్రార్థనతో దేవుని మార్గంలో మనం నడిచే విధంగా మనం జీవించాలి. అలాగే విశ్వాసి పరిశుద్ధమైన జీవితం గడపాలి. విశ్వాసి యొక్క పరిశుద్ధమైన జీవితం, దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో అదే ఆజ్ఞలతో మనం జీవించి ముందుకు నడవాలి. అలానే పాపములను విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవాలి. పాపను విడిచిపెట్టి దేవుని మార్గంలో మనం నడిచే వారంగా మనం ఉండాలి. ఆదర్శంగా మనం నిలవాలి. క్రీస్తు ఆశీర్వాదం మనం పొందాలి. మనం పరలోకానికి చేరే విధంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో పాల్గొనాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించే విధంగా మనం ఉండాలి. ఈ జనరేషన్లో అది చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. పాపం ఎక్కువైపోయింది, ఇట్లాంటి పవిత్రత తక్కువైపోయింది. కాబట్టి మనం కూడా అట్లాంటి మార్గాలు మనం నడవకుండా క్రీస్తు ప్రేమను బోధిస్తూ, క్రీస్తు గురించి ప్రకటిస్తూ మనం కూడా ఆయన మార్గంలో నడుస్తూ సహనంతో, ప్రేమ కలిగి, దయ కలిగి, కరుణ కలిగి మనం జీవించి ఆయన మార్గంలో నడవాలి. ఆయన సేవ చేయాలంటే పరిశుద్ధత ఎంతో అవసరం. ఆయన సేవ చేయాలంటే మనం పరీక్షించుకోవాలి.
మనం సిద్ధపరచుకోవాలి. మన పాపలను విడిచిపెట్టాలి. మనం పాపం చేసిన ఉంటే మనం పాపంలను విడిచిపెట్టాలి. అలాగే బయటకు మాత్రం కాదు కానీ హృదయంలో కూడా మనం శుద్ధికై జీవించాలి. బయట మాత్రం మనం సమాజంలో మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరైనా మనతో కలిసినా పొలైట్గా రెస్పెక్ట్ఫుల్గా మనం వాడిని గ్రీట్ చేస్తాం. అలానే మనం కూడా హృదయపూర్వకంగా దేవుడు మన పై వస్త్రం చూడడు కానీ పైన ఎలా ఉన్నాం చూడడు కానీ హృదయం ఎలా ఉంది అనేది చూస్తాడు. మనం బయట ఎలా అయితే ఉన్నామో, ఎంత పవిత్రతగా జీవిస్తున్నామో, అలాగే మన హృదయంలో కూడా తప్పుడు ఆలోచనలు లేకుండా, తప్పుడు థాట్స్ లేకుండా, తప్పుడు ప్రవర్తన లేకుండా మనం కూడా అదే విధంగా జీవించాలి. అదే జీవితం అలాగే మన హృదయంలో కూడా అట్లాగే మనం జీవించాలి. బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండకుండా బయట మనం పవిత్రంగా ఎట్లయితే ఉంటామో ఇటువాడు మనం ఎట్లా ఇంటాక్ట్ అవుతామో అలానే దేవునితో కూడా విధేయతతో దేవుని భయభక్తితో మనం కూడా దేవునితో సహవాసం చేయాలి. హృదయ శుద్ధి కలవారే మనం జీవించాలి. అలాగే మనం 4వ విధంగా చూస్తే మనం 13 నుండి 15 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ బాధలను భరించే సేవకుడు యేసుక్రీస్తు అక్కడ కనబడుతుంది. ఇక్కడ నుండి వచనం యేసు ప్రభు వైపు మళ్ళుతుంది. ఇక్కడ దేవుని ఇక్కడ నుండి దేవుని సిలువ వేయటం మనం చూస్తాం. దేవుని శ్రమ పెట్టింది మనం సూచిస్తుంది. దేవుని శ్రమల కాలంలో ఇక్కడ దేవుని సిలువ వేయటం ఇక్కడ మనం చూస్తాం. 14వ వచనం మనం చూస్తే అనేకులు ఆయనను చూచి ఆశ్చర్యపడ్డారు. ఆయన రూపము చెడిపోయాను. ఇది యేసు శ్రమలను సూచిస్తుంది. కొరడాలతో కొట్టడం, హింసించడం, సిలువ వేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధ. మన లాస్ట్ మంత్లో మనం గుడ్ ఫ్రైడే రోజు వీటి గురించి మనం మాట్లాడుకొని ఉన్నాం. వీటి గురించి మనం ధ్యానించి ఉన్నాం. ఆయన మన పాపను మోసి మనం పడాల్సిన బాధ ఆయన అనుభవించాడు. మనం సిలువ వేసుకోవాలి కానీ మనం పాపం వల్ల ఆయన మోసాడు. ఎంతటి ప్రేమ కలిగి ఉన్నాడు మన యేసు ప్రభు. మనం కూడా అదే ప్రేమ కలిగి మనం జీవించాలి. వాటి ప్రియులారా, ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసినట్లయితే ఆ సినిమా చూస్తే నిజంగా చాలా బాధ కలిగి ఏడుపు వస్తుంది. అక్కడ రియలిస్టిక్గా చూపించారు. ఆ సినిమాలో రియలిస్టిక్గా చాలా ఎంత దారుణంగా కొట్టి అంటే ఒకసారి చూడండి. యూట్యూబ్లో టైప్ చేయండి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా ఒకసారి చూడండి. తెలుగులో కూడా ఉంది, ఒకసారి చూడండి. అయితే మనం చూస్తాం ఆయన మన పాపాల కొరకు ఈ బాధలను భరించాడు. మనం ఆయన స్మరించుకుంటూ ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆయన బాధను మనం జ్ఞాపకం చేసుకుని పాపాన్ని విడిచి మనం పరిశుద్ధులుగా మనం జీవించాలి. అలాగే 15వ వచనం చూస్తే అనేక జనములను పవిత్రపరచును అని ఉంది. యేసు రక్తము మనలను శుద్ధి చేస్తుంది. రక్షణ కేవలం యూదులకే కాదు కానీ సమస్త జనులకు వ్యాపిస్తుంది. మనం చూస్తే ఈ భాగాలు మనకు 3 పిలుపును ఇస్తుంది. ఏంటంటే సువార్త ప్రకటించాలి. సువార్త ఎలా ప్రకటించాలి? ముందు ప్రార్థనతో మొదలు పెట్టాలి. దేవుని జ్ఞానం ఇవ్వమని అడగాలి. ఎలా ప్రకటించాలో, ఎలా హృదయం తాకే విధంగా మనం మాట్లాడాలో దేవుని అడగాలి. కాబట్టి ప్రియులారా, మనం కూడా ప్రకటించిన వారమై మనం కూడా జీవించాలి. నేను ఒక్కడనే కాదు సేవకుడిని, ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా సేవకులే. వాళ్ళు కూడా యేసుక్రీస్తు గురించి బోధించవచ్చు. ప్రకటించిన వారందరూ దేవుని బిడ్డలందరూ ప్రకటించాలి. దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు గురించి బోధించవచ్చు. నేను ఒక్కడనే బోధించాలని లేదు, అని క్రైస్తవంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాలి. అలాగే పరిశుద్ధ జీవితాన్ని గడపాలి. ఎక్కువగా మనం దేవునితో పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే విధంగా మనం ఉండాలి. యేసు శ్రమలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతతో మనం జీవించాలి. ఎప్పుడు ఆయన బాధలు, ఆయన కన్నీటి, ఆయన రక్తం బొట్టును మనం స్మరించుకుంటూ మన పాపాన్ని విడిచి మనం జీవించాలి.
ఎప్పుడు కూడా. ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడో మనం గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి మనం కూడా ఈ విధంగా జీవించి ప్రేమ కలిగి విభేదాలు లేకుండా కరుణ లేకుండా మాట్లాడకుండా ప్రేమ కలిగి దేవుడు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాడో అదేటువంటి మనం నేర్చుకొని మాట్లాడాలి. సమాజంలో మనం వ్యక్తిని ప్రేమించే విధంగా మనం ఉండాలి. దేవుని పట్ల మనం విధేయత కలిగి మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుని గురించి ప్రకటిస్తూ సువార్త ప్రకటిస్తూ మనం కూడా ఏ విధమైనటువంటిది ఏ సమస్య వచ్చినా సరే మనం కూడా విడవకూడదు. ఈ రోజులో సేవకులు అసలైన బోధ, దేవుని బోధ బైబిల్లో ఉన్నది చెప్పడం లేదు. నేను చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో కానీ బయట ఉన్న ప్రైవేట్ పాస్టర్స్ కానీ చూస్తూ ఉన్నాను నేను. వాళ్ళు ఎప్పుడు విమర్శించటమే కానీ సరైన బోధ అనేటువంటిది వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చి వాళ్ళని రక్షణ చేయట్లేదు. మనం సేవకులుగా చేయాల్సిన బాధ్యత అంటే మనం చెప్పటం వరకే మన పని. చెప్పటం వరకే మన పని కాబట్టి మనం చెప్పడం మనది బాధ్యత. చేయటం చేయకపోవటం వాళ్ళ ఇష్టం. దేవుడు కూడా చెప్పటం వరకే బాధ్యత. చేయటం చేయకపోవటం వాళ్ళ ఇష్టం, మన ఇష్టం. కాబట్టి విమర్శనాత్మకంగా ఎప్పుడైనా సరే సువార్త ప్రకటించకూడదు. ఒకరిని బాధ పెట్టే విధంగా ఎప్పుడు ప్రకటించకూడదు. మనం క్రీస్తు గురించి బోధించాలి. అందులో ఉన్న మర్మాన్ని గురించి మనం క్లారిటీగా బోధించాలి. అలాగని ఎప్పుడు విమర్శ వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా ఆ అమ్మాయి ఇలా చేసింది ఆ అబ్బాయి ఇలా చేసిందని విమర్శించకుండా సమాజపరంగా బైబిల్ పరంగా మనం సువార్త అనేది మనం చెప్పసాగాలి. మనం సాగితే ఇలాగా ఈ విధంగా పౌలు కూడా బాధింపబడిన వాడే, సేవలో చాలా బాధింపబడ్డాడు. తర్వాత కూడా ఆయన మరిన్ని అనేక సేవకులను తయారు చేసి మరింత సేవ చేశాడు. మనం కూడా అదే విధంగా మనం చేయాలి. మమ్మల్ని కూడా ఫస్ట్ ఇక్కడ మైలవరంలో చేస్తూ ఉన్నాం. ఈ మైలవరం అంతగా డెవలప్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒక 2 years అయిన తర్వాత ఇక్కడ చాలా కొంచెం డెవలప్ అయింది. దేవుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించాడో మాకు తర్వాత అర్థమైంది. ఫస్ట్ నేను తిట్టుకున్నా, ఇక్కడికి ఎందుకు పంపించావు దేవా మమ్మల్ని ఎందుకు పంపించావు ఇక్కడికి అని చెప్పి నేను అడగటం జరిగింది. కానీ తర్వాత మేము చేసిన సేవ వల్ల అనేకులు మా సంఘానికి రావటం జరిగింది. మా బోధన నచ్చి, మా ప్రవర్తన నచ్చి మా సంఘం ఇంకా అభివృద్ధి అయింది. ఇప్పుడు డైసెస్లో మా సిఎస్ఐ కృష్ణాగౌరవ డైసెస్లోకి వెళ్తే మా మమ్మీ డాడీని సీనియర్ పాస్టర్లు పొగుడుతున్నారు. ఇప్పుడు మైలవరం అనేది చక్కగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మంచిగా ఉంది. ఇదివరకు అసలు కనబడలేదు, ఇదివరకు అంత కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం మీ వల్ల చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగా డెవలప్ చేశారు సంఘాన్ని. అదే సేవ ఇంకా కొనసాగించాలి, మీ ఫ్యూచర్ సేవలో కూడా కొనసాగించాలని పొగడటం జరిగింది. దేవుడు మమ్మల్ని దీవించాడు. ఆ విధంగా ఇక్కడికి పంపించడం ఒక కారణం ద్వారా ఇక్కడ పంపించాడు. నేను ఫస్ట్ ఆలోచించలా, ఎందుకు ఇక్కడ పంపించాడు, ఎందుకు దేవా ఇక్కడ పంపించామని అనుకున్నా. కానీ తర్వాత అసలు ఏంటి అనేది తెలిసింది. కాబట్టి మనం కూడా అంతే. ఇది సేవ, ఏదైనా సేవ మన సేవ బట్టే ఉంటుంది. మనం ప్రకటించిన విధానం బట్టి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, రావని నేను చెప్పను. కానీ భరించాలి, సహించాలి. ఏదైనా సరే భరించి సహించి ముందుకు సాగాలి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, ఈ రక్షణ సువార్తను ప్రకటించే ధైర్యం మాకు ఇవ్వము. పరిశుద్ధ జీవితము గడపడానికి సహాయం చేయము. మా కొరకు శ్రమలను భరించిన క్రీస్తువు కృతజ్ఞతతో జీవించినట్లు మమ్మను నడుపుము. ఈ చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.